మీకు చాలా బాగుంటుంది. హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రాదండి, బయటికి వెళ్ళి మాట్లాడండి. నేను మాట్లాడుతున్న మీతోనేనండి. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? మీరు ఏమిచ్చినా తీసుకుంటాను. సార్, మంచి మంగళసూత్రం చూపించండి. మా దగ్గర అన్ని మంచివే ఉంటాయండి. మీరు కట్టుకునే వాళ్ళే మంచిలో కాదో చూసుకోండి. మీరు మంచోళ్లే కదా. సార్ ఏమన్నారు? ఫోన్ అండి, ఫోను. చిన్న సెకల్లేవురా నీలో. నాకు ఇప్పుడు అర్థమైందండి బంగారం రేట్ ఎంతెందుకు పెరిగిందో. ఎందుకో? ఒక 55 కేజీలు బంగారమే బంగారం అమ్ముతుంది, మరి మాత్రం పెరగదండి చెప్పండి. యుద్ధాలు ఇంకొన్ని ఎక్కువ జరిగినా బాగుండు, ఇవన్నీ చూసి కర్మ తప్పేది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బయట హోర్డింగ్ మీద ఉన్నది మీరే కదా? ఆవిడ మీనాక్షి చౌదరి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. అప్సరసలంతా ఒకేలా ఉంటారులేవో. ముందు నువ్వు పని చూసుకో. అప్సరసలతో పాటు ఆటగాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక అమ్మాయిగా చెప్పండి, నా గర్ల్ ఫ్రెండ్ కి ఎలాంటి చైన్ ఇస్తే బాగుంటది అంటారు? నాకు తెలుసండి మీరు ఆ చైన్ చూపిస్తారని. మీది నాది సేమ్ టేస్ట్. టేస్ట్ అది బజ్జీలు కాదు బంగారం అని చెప్పంటారు బాబు. ఎవడన్నా తినేసేలా ఉన్నాడు. నువ్వు చూపించవా, నేను ఇప్పుడే వస్తా. ఏం చూపించాలండి? నేను బంగారం కొనడానికి వచ్చా, ఇత్తడి కొనడానికి కాదు. దొంగ సచ్చినాడా. నాకు ఆ చైన్ కావాలి. కావాలంటే ఎవరు బిల్ కడితేనే ఇస్తారు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగి. ఏంటండి జ్యూసులు లాంటి ఏమెవరా ఇక్కడ కస్టమర్స్ కి? జ్యూస్ జ్యువెలరీ కొనే వాళ్ళకి ఇస్తాం, జులైగా వచ్చిన వాళ్ళకి కాదు. అవ్వా, ఏం మాట్లాడుతున్నారండి? అంటే మేము కొనే వాళ్ళ కనిపించట్లేదా? అసలు ఫస్ట్ మీ దగ్గర కలెక్షన్ ఏముందో చెప్పండి, కొన్న తర్వాత. సార్, మా సిఎంఆర్ జ్యువెలరీలో VA 1% నుండి 12% వరకు మాత్రమే. గ్రామ్ గోల్డ్ రేట్ 1 రూపీ తక్కువే. అండ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పైన మనకి 150 రూపీస్ ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ కలెక్షన్ చూసుకుంటే బ్రైడల్ కలెక్షన్, యాంటిక్ డిజైన్, లైట్ వెయిట్ జ్యువెలరీ, సూపర్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. హాల్మార్క్ ప్యూరిటీతో క్వాలిటీ టాప్ లో ఉంటుంది. సిఎంఆర్ జ్యువెలరీ పెళ్లి షాపింగ్ కి పర్ఫెక్ట్ ప్లేస్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏంటి? అదే బ్రేస్లెట్ ఉందా అని అడుగుతున్నా. తీసుకో. బాగుంది బ్రేస్లెట్. నా బాయ్ ఫ్రెండ్ కూడా బాగుంటాడు. అబ్బాయి, సార్, మీకేం కావాలో చెప్పండి. మీ నెంబర్ కావాలి. యాక్చువల్లీ నా ఫోన్ లో వైఫోన్ ఉంది కానీ నెంబర్ లేదు. మీరు ఇస్తే సేవ్ చేసుకుంటా. నాకు తెలుసు బ్రో, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే వస్తావని. నేను ఇయ్యనుగా. 3 కౌంట్ చేసే లోపు తను వస్తే బాగుంటది. 1 2. నువ్వు ఎదవా? ఇప్పుడు ఫుల్ హ్యాపీ అరా నువ్వు? ఇంకొకసారి ఇటు వైపు వస్తే నీ కాళ్ళు ఎరగొడతా. అయినా ఏంట్రా 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇదంతా? అంటే ఇంట్లో వాళ్ళు నీతో అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ చేశారు. నాకేమో నీతో లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలని ఉంది. అండ్ ప్లీజ్ నన్ను ఇంకెప్పుడు బ్రో అని మాత్రం పిలవద్దే. ఓకే బ్రో,